టీపీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొనున్నారు. అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీశాయి. అదానీపై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్, మార్కెట్ మానిపులేషన్ లాంటి అంశాలలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనితో పాటు మణిపూర్లో వరుసగా జరిగిన అల్లర్లు, జరిగిన ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోవడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర టీపీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కూడా పిలుపునిచ్చారు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు కూడా ప్రదర్శన చేయనున్నారు టీపీసీ నేతలు. ఈ రాజ్ భవన్ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ చాలా ప్రతిష్ట తీసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కూడా ఈ యొక్క రాజ్ భవన్ చలో రాజ్ భవన్ కూడా పాల్గొంటున్నారు. మేజర్ గా ఇటు అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార ఆర్థిక రంగాల్లో పరుగును కూడా పెద్ద ఎత్తున కూడా దెబ్బతీస్తాయి. మరి అదానిపై ఆర్థిక అవకతవకలు, నేరాపణలు, అవినీతి, మోసం, అదేవిధంగా మనీ లాండరింగ్, మార్కెట్ మ్యానిపులేషన్ లాంటి అంశాల్లో కూడా ఆయనపై కూడా ఆరోపణలు కూడా దేశ ప్రజలు కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా ఏఐసీసీ నేతలు కూడా డిమాండ్ చేస్తారు. మనం చూస్తున్న గత కొద్ది నెలల నుంచి కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గౌతమ్ అదానీతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దోస్తాన్ వైద్యం కూడా చేశారు. మరి ఢిల్లీలో వాళ్ళంతా కూడా దోస్తాన్ చేస్తారు. కాబట్టి మరి ఆయనపై చర్యలు తీసుకోవాలి. మరి గౌతమ్ అదానీ దేశ పరువును గంగలో కలిపారు. కాబట్టి వారి దిగుపై కూడా దేశ యొక్క పరువు కూడా దెబ్బతిందని కూడా ఆరోపిస్తారు. కాబట్టి మరి ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ అవుతుంది. మనం చూస్తాం, దాదాపు నెల రోజుల క్రితం కూడా ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. గౌతమ్ అదానీపై కూడా ఇటు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడ్డారు, పెద్ద ఎత్తున స్కామ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరి భారతదేశం యొక్క పరువు దెబ్బతిందని కూడా ఉంది. కాబట్టి మరి గౌతమ్ అదానీపై చర్యలు తీసుకోవాలి. మరి ఈ విషయంలో మాత్రం మరి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదందుకు కూడా ఇటు ఏఐసీసీ అగ్రనేతలు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా మేజర్ గా ఇటు పార్లమెంట్ లో కూడా నిరసన కూడా తెలుపుతున్నారు ఒకవైపు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా చలో రాజ్ భవన్ కూడా పిలుపునిచ్చారు. మరి ఈ నేపథ్యంలో గౌతమ్ అదానీపై చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరోవైపు ఇటు మణిపూర్ లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మరి మోడీ ఇప్పటి వరకు అక్కడ వెళ్లకపోవడంపై కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్ర దిమానం రోజవుతుంది. ఎందుకంటే మనం చూస్తాం, ఇటు మణిపూర్ లో పెద్ద ఎత్తున కూడా మరణ దహనకాండ కూడా జరిగింది. కాబట్టి మరి దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ గాని, మరి హోంశాఖ మంత్రి గాని, మరి వీళ్ళంతా కూడా ఎందుకు స్పందించలేని కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిపైనే ఏఐసీసీ నేతలు కూడా గత కొన్ని నెలలు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇటు పార్లమెంట్ లో కూడా వాడివేడిగా చర్చ కొనసాగుతుంది. ఇటు మణిపూర్ ఇష్యూ కానీ, అదేవిధంగా గౌతమ్ అదానీపై ఆరోపణల నేపథ్యంలో మరి దీనిపై కూడా విచారణ చేయాలి. మరి దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ గాని, మరి హోంశాఖ మంత్రి అమిత్ షా గాని స్పందించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా స్పందించాలని కూడా వీళ్ళు ప్రధానంగా చేస్తున్నారు. మరి దీనికి నిరసనగానే ఈ రోజు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మరి రాష్ట్ర టీపీసీ నేతలంతా కూడా చలో రాజ్ భవన్ పిలుపునిచ్చారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు అంతా కూడా ఈ యొక్క చలో రాజ్ భవన్ ప్రదర్శనలో కూడా పాల్గొంటున్నారు. దీన్ని కాంగ్రెస్ నాయకత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అల్లర నేపథ్యంలో అటు ఇటు మణిపూర్ ఇష్యూ కానీ, ఇటు గౌతమ్ అదానీపై
స్కామ్ ఆరోపణల నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలి, హోంశాఖ స్పందించాలి. మరి ఇటు పెట్టుబడుల విషయంలో మాత్రం ఇటు గౌతమ్ అదాని అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటు ఢిల్లీలో బాయ్ బాయ్ అంటూ కూడా వెళ్తున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి దీనిపై మాట్లాడాలి. మరి గౌతమ్ అదానిపై కూడా భారతదేశ పరువును కూడా తీసే విధంగా ఆయన చర్యలు కూడా చేయడం జరిగింది కాబట్టి మరి ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలి కూడా ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై కూడా ఇటు తెలంగాణ టీపీసీ నాయకత్వ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు చలో రాజ్భవన్ కూడా పిలుపునిచ్చారు. మరి దేశవ్యాప్తంగా కూడా ఏఐసీసీ నేతలు కూడా పిలుపునిచ్చారు. మరి యొక్క పిలుపు మేరకు ఇటు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు కూడా పాల్గొంటున్నారు. మరి ఈ రోజు ఉదయం చలో రాజ్భవన్ నేపథ్యంలో మరి ఒకవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా ఒకవైపు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ యొక్క చలో రాజ్భవన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా పాల్గొంటున్నారు కాబట్టి మరి ఈ యొక్క ప్రదర్శనకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు టీపీసీ నాయకత్వం కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎందుకంటే అక్కడ రోడ్డుపై బైఠాయించి వీళ్ళు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు కూడా నిరసన తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక చలో రాజ్భవన్ ను సక్సెస్ చేసేందుకు కూడా ఇప్పటికే టీపీసీ నేతలంతా కూడా నేతలందరూ కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా 11 గంటల వరకు ఇటు నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్దకు చేరుకుని భారీగా జన సమీకరణలతో రాజ్భవన్ వరకు కూడా ఈ యొక్క చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ టీపీసీ నేతలు కూడా నిర్వహించనున్నారు. సందీప్.